Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. పెళ్లి చేసుకో తర్వాత లైఫ్ లాంగ్ ప్రేమించుకోవచ్చు. ఎదురు పడిన ప్రతి పడుచు పరిమళం ఈ ప్రేమలో జారింది ప్రాయం చిరునామా తన సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి, వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో ఆ రెండింటివి లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యి డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నారు మెటీరియల్స్ అయితే. మీరు కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. సింపుల్గా అక్కడ నుంచి మన మెటీరియల్స్ వీడియోకు సంబంధించిన అన్నీ కూడా ఎలా డౌన్లోడ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చాను గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను, kinemaster pro లింక్ అని. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ ఇచ్చాను గైస్, అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ నేను ఇచ్చిన అప్లికేషన్ అక్కడ ఇచ్చాను. ఓకే, సో డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 రేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ నేనైతే ఈ వీడియోని 16:9 రేస్లో సెలెక్ట్ చేశాను గైస్. కాకపోతే మీకు వచ్చేసి వేరే ప్రాసెస్లో ఇచ్చాను. ఈ వీడియో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ రూపంలో ఇచ్చాను గైస్. ఆ ప్రాజెక్ట్ లింక్ కూడా మీకు ఆల్మోస్ట్ చెప్తాను. ఫస్ట్ ఈ ప్రాసెస్ అయితే చూడండి. సో ఇక్కడ మనకు 7 రేసెస్ ఉన్నాయి కదా, ఈ 7 రేసెస్ అయితే మనకు పని లేదు. కిందికి స్వైప్ చేయండి. ఓకే, సో కిందికి స్వైప్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఇన్పుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీనిని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే డైరెక్ట్గా కొన్ని ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి గైస్. ఈ ఫోల్డర్స్లో వచ్చేసి నేను ఒక ఫోల్డర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ నేను వచ్చేసి లవ్ స్టేటస్ బై ఈశ్వర్ టెక్ అని మన ఛానల్ నేమ్ ఇచ్చాను. సో ఈ ఫోల్డర్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోల్డర్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ కింద ఆ వెబ్సైట్లో దీనికి సంబంధించిన కొన్ని ఇమేజ్లు అయితే ఈ ఇమేజ్లు అన్నీ వస్తాయి. ఆ ఇమేజ్లు కిందనే మనకు రెడ్ కలర్లో డౌన్లోడ్ లింక్ లేదా గెట్ ఫైల్స్ లింక్ ఆల్ మెటీరియల్స్ లింక్ అని సో రెడ్ కలర్లో ఉంటుంది. ఆ మూడిట్లో ఏదో ఒకటి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఒకటే ఫైల్ గైస్. ఆ డౌన్లోడ్ చేసి నేను ఎలా ప్రాసెస్ ఇచ్చానో అలానే మీరు కూడా యాడ్ ఇచ్చేయండి. సేమ్ యాక్టివిటీస్ గైస్, నేను ఏవైతే యూజ్ చేసినానో మెటీరియల్స్, ఫొటోస్, ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్స్, సాంగ్స్ అన్నీ కూడా విత్ ఇన్ సెకండ్స్లో 1 మినిట్లో 1 సెకండ్లో యాడ్ అయిపోతే 2 నుంచి మనకు 3 మినిట్స్లో ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మన ఫొటోస్ అయితే అండ్ ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ నేను కొన్ని ఫొటోస్ డెమోకి అయితే ఇచ్చాను. వాళ్ళ ఫొటోస్ తీసి మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలని ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతే నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. ఓకే, సో లిరిక్స్కి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ అయితే చేశాను ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి, ఫస్ట్ యాడ్ చేసి నేను డెమో ఏ విధంగా అక్కడ చూపించానో అదే విధంగా ఇక్కడ మనకు ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ వాళ్ళ ఫొటోస్ వస్తున్నాయి, మా ఫొటోస్ మేము ఎలా పెట్టుకోవాలి బ్రో అని మీకు డౌట్ రావచ్చు. సో ఏం లేదు గాయస్, సింపుల్గా వాళ్ళ ఇమేజ్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఇక్కడ కత్తెర సింబల్ ఉంది. కత్తెర సింబల్ పైన మనకు మీడియా అని ఆప్షన్ వస్తుంది. మీడియా మీద టచ్ చేయండి. ఓకే, సో చాలామంది అంటున్నారు బ్రో నాకు ఆ మీడియా ఆప్షనే రావట్లేదని. ఏం లేదు గైస్, ఆప్షన్ రాకపోతే మీ కైన్మాస్టర్ అన్ని ఇన్స్టాల్ చేసేసి నేను కింద డిస్క్రిప్షన్లో kinemaster pro లింక్ ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ అయినాకైనా వచ్చేయండి, అక్కడైనా ఇచ్చాను. సో ఆ kinemaster అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి, నేను ఇచ్చిన kinemaster. ఓకే, సో ఆ ఇమేజ్ నేను టచ్ చేసి మీరు ఇక్కడ ఆల్మోస్ట్ మీ ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అయితే మీరు ఎవరి ఫొటోస్ని అయితే యాడ్ చేయాలనుకుంటారో సో వన్స్ వాళ్ళ ఫోటోని ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. సింపుల్ ప్రాసెస్ విత్ ఇన్ ఇంకా మీకు ఎఫెక్ట్లు యానిమేషన్లు అవన్నీ ఏం లేదు. సో ఆమె ఫోటోని తీసి నేను ఈమె ఫోటోని యాడ్ చేయాలనుకుంటాను. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆమె ఫోటో పోయి ఈమె ఫోటో వచ్చేసింది. సో ఇంకా కావాలంటే మీరు 2 ఫింగర్స్ని పెట్టేసి మీరు ఇంకా ఫోటోను కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, మీకు ఎలా ఇష్టమైతే అలా. ఓకే, సో నేను అనేది ఈ విధంగా ఆల్మోస్ట్ ఈ విధంగా నేనైతే డ్రాగ్ అనేది చేసి పర్ఫెక్ట్ ఇక్కడ టిక్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఆమె ఫోటోను ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీప్తి సునాని ఉంది కదా. సో ఈమె ఫోటో తీసి సేమ్ మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వచ్చేసి నేను ఆమె ఫోటోని చేంజ్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మీ ముందరే చేంజ్ చేస్తా చూడండి.
చూడండి ఆమె ఫోటో తీసేసి నేను ఈమె ఫోటోని యాడ్ చేశాను. ఓకే, సో చూడొచ్చు మనకు సింపుల్ ట్రిక్, అంటే ఫోటోస్ మాత్రమే చేంజ్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అదే ఎఫెక్ట్లతోనే ఉంటుంది. సేమ్ నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే, సో థర్డ్ వన్ చూస్తే ఈమె ఫోటో ఉంది, సేమ్ ఈమె ఫోటోని కూడా సేమ్ ఆప్షన్ గాయస్, సేమ్ మళ్ళీ అందులోకి వచ్చేసి సేమ్ ఆప్షన్ అక్కడ నుంచే సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ నుంచే మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్లో అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అన్ని చేసుకొని ఇప్పుడు ప్లే చేసుకోండి. ప్లే చేస్తే చూడండి సేమ్ యాక్చువల్స్ లిరిక్స్ అయితే అవే ఉంటాయి, ఎఫెక్ట్లు అవే ఉంటాయి, యానిమేటెడ్లు అవే ఉంటాయి, జస్ట్ మీ ఫొటోస్ మాత్రమే చేంజ్ అవుతాయి. చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ అయితే ఫొటోస్, వీడియోస్, లిరిక్స్, యానిమేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది ఈ వీడియో మన గ్యాలరీలోకి ఫుల్ హెచ్డీలో సేవ్ అవ్వాలి. సో పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టుకొని ఇక్కడ కింద మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ మీద టచ్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్, మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.